హలో మామ, నమస్తే అందరికి. ఈ రోజు ముచ్చటేందంటే ఎప్పుడు లేవనో నీకు ఈ రోజు అయితే 9 గంటలకు లేచిన మామ. లేచి బయటకు వచ్చే వరకు మన సూర్య మామ అయితే పొట్టు కొడతాడు మామ. ఇంకా ఫాస్ట్ గా ముఖం కడుక్కొని ఇంట్లో పోయి అన్నం తిన్నామంటే ఇంట్లో మాత్రం టమాటా పచ్చడి ఉన్నది మామ. ఇంకా టమాటా పచ్చడి తినబుద్దిగా నాకు నచ్చిన హోటల్కి వచ్చి 2 వడ 3 బోండా అయితే వేడిగా తినైతే మళ్ళీ బయలుదేరిన మామ. ఇంకా బోండా వేడికి ఎండ వేడి తట్టుకోలేక వచ్చేదారులకి లస్సీ బండి దగ్గరికి వచ్చి ఒక నిమ్మసడ కొట్టించుకొని తాగి అయితే మళ్ళీ బయలుదేరిన మామ. ఇంకా ఇంటికి వచ్చేదారులా ఇంటికాడ కర్రీ ఏం లేదని గుర్తొచ్చి ఈ కోడిగుడ్ల బండి దగ్గరికి వచ్చిన మామ. గీడికి వచ్చినాక కోడిగుడ్లు ఉన్నాయి కానీ కోడిగుడ్లు ఇచ్చే మనిషి మాత్రం లేడు మామ. ఇంకా ఎలాగో అలాగా కోడిగుడ్లు తీసుకుని అయితే మా దగ్గరలో ఉన్న చికెన్ సెంటర్ కాడికి వచ్చి కోడి లివర్లు తీసుకోదామని ఇడికొచ్చి అడిగితే ఆడికి వచ్చే వరకు అయితే అన్నైతే కోడి లివర్లు ఇవ్వనడం. ఇంకా లేవనడంతో చక్కగా బండేసుకుని అయితే ఇంటికి వచ్చినామా. ఇంటికి వచ్చి అయితే మనం తెచ్చుకున్న కోడిగుడ్లు అయితే మంచిగా మంట మీద అయితే ఉడకబెట్టుకున్నామా. ఉడకబెట్టుకుని కొంచెం పక్కగా వీళ్ళని చూసి అయితే షాక్ అయినా. వీళ్ళు అయితే కొబ్బరికాయ పట్టుకుని ఎందుకు అటు తిప్పుతున్నారో కామెంట్ అయితే మా వెళ్తానైతే. ఇంకా కొద్దిసేపటికి మా వదిన అయితే పొద్దున నేను ఏ పచ్చడి తినబుద్ధి కాకపోయి టిఫిన్ చేసి వచ్చిన గదే పచ్చడికి 2 కోడిగుడ్లు అయితే తీసుకొని వచ్చింది మా. ఇంకా పచ్చడి తినడం ఇష్టం లేకుండా 2 గుడ్లు తినేసి కొద్దిగా అన్నం తినేసి మంచిగా అయితే పడుకున్నామా. ఇంకా 5 గంటలకు లేచి మంచిగా స్నానం చేసి నాకు నచ్చిన ఫుడ్ తిందామని రోడ్డుకి అయితే వచ్చినామా. ఇంకా రోడ్డుకి వచ్చినాక నాకు నచ్చిన హోటల్ కి అయితే వచ్చి ఇంకా ఒక డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చెప్పుకున్నామా. ఇంకా చెప్పుకున్నదాన్ని అయితే మంచి ఆనియన్స్ పెట్టుకొని తినేసి ఇంకా ఇంటికైతే బయలుదేరినా మామ. ఈ రోజు నా డే పచ్చడి తోటి స్టార్ట్ అయ్యి ఫ్రైడ్ రైస్ తోటి అయితే ఎండ్ అయింది మామ. ఇంకా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టిపోరు మామ. ఉంటా మరి, బాయ్.